నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెప్పలపై శ్రీ మలయప్ప స్వామివారి మనోహర దర్శనం. తిరుమలలో ముగిసిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవం. మత్స్యావతారుడికి భానుకిరణాభిషేకం. నాగలాపురం వేదనారాయణుడికి సూర్య పూజోత్సవం. తిరుమలలో తుంబుర తీర్థ ముక్కోటి. పుణ్య స్నానాలతో తరించిన భక్తకోటి. వినికిడి లోపం గల పిల్లలకు వరం. తిరుపతిలోని టీటీడీ శ్రవణం. ప్రత్యేక కథనం. తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ముగిశాయి. 5 రోజుల పాటు సాగిన తెప్పోత్సవాల్లో శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తెప్పలపై దర్శనమిచ్చిన ఘట్టంతో భక్తుల మనోరథం పులకించింది. స్వయం ప్రకాశుడైన మలయప్ప స్వామికి ఏటా ఫాల్గుణ మాసంలో పున్నమి నాటికి పరిసమాప్తమయ్యే విధంగా వార్షిక తెప్పోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తెప్పోత్సవాల్లో మొదటి రోజున సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రెండో రోజున రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి అలంకారాల్లో తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా భక్తులను అనుగ్రహించారు. బుధవారం స్వర్ణ శోభితుడైన మలయప్ప స్వామి వారు దేవి ద్వయంతో బంగారు తిరుచిపై ఆసీనులై ఆలయం నుంచి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేశారు. అక్కడ విద్యుత్ దీపాలు, పూలు, ఫలాల తోరణాలతో అందంగా తీర్చిదిద్దిన తెప్పపై స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి అర్చకులు హారతులు సమర్పించారు. తరువాత భక్తి సంకీర్తనలు, భక్తుల గోవిందనామస్మరణల మధ్యన వజ్ర కిరీటధారి అయిన మలయప్ప స్వామి వారు 7 పర్యాయాలు తెప్పపై పుణ్య జలాలపై విహరించారు. పుష్కరిణి గట్లపై 4 వైపులా మెట్లపై బారులు తీన భక్తులు స్వామివారు తెప్పలపై విహరిస్తూ సమీపానికి రాగానే అంతర్యామిని హృదయాంతరాల్లోకి ఆహ్వానించి పరవశించిపోయారు. ఇక వెన్నెల వెలుగులు స్వామిని స్పృశించి తరించాయి. ఈ సందర్భంగా డాక్టర్ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం స్వరపరిచిన అన్నమయ్య యోగాన సుధ సీడీని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆవిష్కరించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవం, తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా మార్చి మాసంలో 3 రోజుల పాటు సాయం సంధ్యవేళ సూర్యకిరణాలు వేదనారాయణుడి గర్భాలయంలోకి ప్రసరిస్తాయి. ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోనికి వేదనారాయణి పాదాలను స్పృశించాయి. ఈ ఘట్టాన్ని వీక్షించిన భక్తజనం గోవిందనామస్మరణలతో తరించారు. సూర్యకిరణాభిషేకాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగలాపురంలో నేను ప్రత్యక్షంగా చూశాను. లోపల చూసేదానికైతే స్థలం అయితే లేదు, కానీ సూర్యరశ్మి భగవంతుడు సూర్య భగవానుడు మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి ఆలోచన, మనకున్నటువంటి బంధం, భగవంతుని మీద మనకున్నటువంటి నమ్మకం, ఏనాడో కృష్ణదేవరాయలు వాళ్ళ తల్లి నాగమాంబకి తిరుమలలో ఉన్న టెంపుల్ కన్నా పెద్ద టెంపుల్ కట్టడం అపూర్వంగా ఉంది, అద్భుతంగా ఉంది. మీ ద్వారా నేను భక్త కోటికంతా హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా, వీక్షించమని, దర్శించమని భగవంతుణ్ణి, వేదనారాయణ స్వామిని. ఆయన ఉన్నటువంటి రూపం సముద్రంలో దుష్టుడు దాక్కున్నప్పుడు సముద్రంలోకి వెళ్ళి దుష్ట సంహారం చేసేదానికి పురాణాలు చెప్తున్నాయి. వేద నారాయణ స్వామి ఇక్కడ వెలిశాడని ఈ టెంపుల్ని ఆనాడు కృష్ణదేవరాయల మహానుభావుడు నిర్మించాడు. ఇక 3 రోజుల సూర్య పూజోత్సవంతో పాటు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు కూడా నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారు తెప్పలపై విహరించి భక్తులను కటాక్షించారు. శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది.
పాల్గొన్న పున్నమిని పురస్కరించుకొని ప్రతి మాసం ఈ ఆలయంలో స్వామివారికి వైనతేయ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్యన స్వామివారు గరుడ వాహనంపై ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇక తిరుమలలో తుంబుర తీర్థం ముక్కోటి ఘనంగా జరిగింది. శేషాచల సానువులోని ఎన్నో వేల తీర్థాల్లో ఒకటి తుంబుర తీర్థం. ఈ నేపథ్యంలో ఏటా పాల్గొన్న పున్నమి పర్వదినాన తుంబుర తీర్థం ముక్కోటిని టీటీడీ వేడుకగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు తిరుమలలోని తుంబుర తీర్థానికి చేరుకుని పుణ్య స్నానాలు ఆచరించారు. తుంబుర తీర్థానికి వెళ్లే మార్గంలో భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఇక అన్నప్రసాద విభాగం భక్తులకు మంచినీరు, మజ్జిగ, సాంబారన్నం, మజ్జిగన్నం పంపిణీ చేశారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని ఆచరణ రూపంలో చూపిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎందరి జీవితాలకు వెలుగును ప్రసాదిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన విషయం శ్రవణం. వినికిడి లోపం వలన మాట్లాడలేని చిన్నారులకు మాటలు వచ్చేలా చేసేందుకు ఏర్పాటు చేసినదే శ్రవణం. తిరుమల శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పాటు చేసిన ఈ శ్రవణం సంస్థ ఓ మొక్కలా ప్రారంభమై మహావృక్షంలో ఎదిగిన వైనంపై ఓ ప్రత్యేక కథనం. వినికిడి లోపం గల చిన్నారులకు వరప్రసాదినిగా శ్రవణం సంస్థను 2006 డిసెంబర్ 15న తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది. తొలినాళ్లలో కేవలం 15 మంది పిల్లలు, 2 ఉపాధ్యాయులతో ప్రారంభమైన శ్రవణం సంస్థ నేడు 200 మంది పిల్లలు, 31 మంది ఉపాధ్యాయులతో శిక్షణ కొనసాగిస్తోంది. ఈ సంస్థ వినికిడి లోపం గల పిల్లలకు చక్కని శిక్షణ అందిస్తోంది. పుట్టుకతో వినికిడి లోపం గల 3 ఏళ్లలోపు చిన్నారులను గుర్తించి తగిన వినికిడి యంత్రాలను అమర్చి వారికి తగిన శిక్షణ ఇచ్చి తరువాత సాధారణ పాఠశాలలో చేర్పించి సాధారణ పిల్లవానితో సమానంగా సమాజంలో ఎదిగేలా చేయడమే శ్రవణం సంస్థ ముఖ్య ఉద్దేశం. వినికిడి లోపం గల అప్పుడే పుట్టిన శిశువు నుంచి 3 సంవత్సరాలలోపు వయస్సు గల పిల్లలను శ్రవణం సంస్థలో చేర్చుకుంటారు. అనుభవజ్ఞులతో ఆధునిక పరికరాల ద్వారా పరీక్షలు జరిపించి ఉచితంగా చేర్చుకుంటారు. అయితే పిల్లవాడికి ఎటువంటి ఇతర లోపాలు లేకుండా కేవలం వినికిడి లోపం మాత్రమే ఉండాలి. పిల్లలను చేర్చుకునే సమయంలో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తారు. శ్రవణం సంస్థను తిరుపతిలోని పాత ప్రసూతి భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక పిల్లలకు మాటలు రాకపోవడానికి వినబడకపోవడమే కారణం. అందుకే శ్రవణం సంస్థలో చేరిన పిల్లలకు ఆధునిక పద్ధతులలో బోధన, శిక్షణ ఇస్తారు. ఆటపాటల ద్వారా పిల్లలకు చదవడం, రాయడం, లెక్కలు, సైన్స్ విషయాల్లో సాధారణ పిల్లల కన్నా ఎక్కువ నైపుణ్యాలు పొందేలా శిక్షణ ఇస్తారు. శ్రవణం సంస్థలో శిక్షణలో చేరిన పిల్లలను వారి వయస్సును అనుసరించి వివిధ స్థాయిల్లో శిక్షణ ఇస్తారు. ఇలా తెలుగు రాష్ట్రాలలో అన్ని జిల్లాల నుండి వచ్చి శ్రవణంలో శిక్షణ పొంది ఇప్పటి వరకు 213 మంది పిల్లలు సాధారణ పాఠశాలల్లో చేరారు. శ్రవణంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమిస్తారు. ఇక శ్రవణం సంస్థను ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ విస్తరింపజేయాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం 2012లో విశాఖపట్నంలో కూడా శ్రవణం సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం అక్కడ కూడా దాదాపు 30 మంది పిల్లలు శిక్షణ పొందుతూ ఉన్నారు. 2015లో 13 మంది పిల్లలు శిక్షణ పూర్తి చేసుకుని సాధారణ పాఠశాలలో చేరి 1, 2వ తరగతులు చదువుతూ ఉన్నారు. శ్రవణంలో తమ పిల్లల్ని చేర్చడానికి వచ్చే తల్లిదండ్రుల్లో ఎవరైనా నిరక్షరాస్యులు ఉన్నట్లయితే ఈ శిక్షణలో భాగంగా వారికి కూడా విద్య నేర్పించి వారి పిల్లలకు శిక్షణ ఇచ్చే స్థాయికి తీసుకువస్తారు. అలాగే వినికిడి లోపం గల పిల్లల తల్లిదండ్రుల్లో మనోధైర్యాన్ని నింపి వారి పిల్లల భాషాభివృద్ధిలో కూడా వారిని భాగస్వాములను చేస్తారు. ఇందులో భాగంగా ప్రతి నెల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తారు. శ్రవణం సంస్థలో శిక్షణ పొందే విద్యార్థులకు వారి సంరక్షకులకు ఎన్నో సౌకర్యాలు కలగజేస్తున్నారు. ఇందులో భాగంగా పిల్లవాడికి, తల్లికి ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. వినికిడి పరీక్షలను ఆధునిక యంత్రాల ద్వారా ఉచితంగా నిర్వహిస్తారు. వినికిడి యంత్రాలను, శిక్షణను ఉచితంగా అందిస్తారు. దీంతో పాటు ఉచిత వైద్య సౌకర్యం కూడా కల్పిస్తారు. ప్రస్తుతం శ్రవణం సంస్థలో వివిధ జిల్లాల నుండి వచ్చిన పిల్లలు, వారి తల్లి, సంరక్షకులతో 150 మంది హాస్టల్లో ఉండి శిక్షణ పొందుతూ ఉన్నారు.
ఇలా మానవ సేవే మాధవ సేవ అనే సూక్తికి చిరునామాగా శ్రవణం సంస్థను నిర్వహిస్తూ అందరి అభినందనలు అందుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో పుండరీకవల్లి అమ్మవారి పంగుని ఉత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. వారం రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. విశేష పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా జరిగిన ఈ ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం అమ్మవారి సన్నిధి నుంచి మంగళ వాయిద్యాల మధ్య టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, అధికారులు, అర్చకులు విమాన ప్రాకారం ప్రదక్షిణగా తైలాన్ని తీసుకుని శ్రీ గోవిందరాజస్వామి వారికి, ఆండాళ్ తల్లి శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి ఆస్థానం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీ పుండరీకవల్లి అమ్మవారిని, శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ విమాన ప్రదక్షిణగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామి వారికి, శ్రీ పుండరీకవల్లి అమ్మవారికి ఊంజల సేవ ఘనంగా నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పాల్గొన పౌర్ణమి పర్వదినం ఘనంగా జరిగింది. పంచభూతాల్లో ప్రసిద్ధ క్షేత్రంగా శోభిల్లుతున్న వాయులింగేశ్వరుని సన్నిధిలో ప్రతి మాసం పున్నమి రోజున ఊంజల సేవ ఉత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించారు. పల్లకీపై ఆసీనులను చేసి అలంకార మండపం నుంచి ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకొచ్చి వేంచేపు చేశారు. మావిడాకులు, అరటి బోదెలు, పూల తోరణాలతో సంప్రదాయబద్ధంగా అలంకరించిన ఊంజల మండపంలో ఆది దంపతుల ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న శివపార్వతులను దర్శించుకుని ధన్యులయ్యారు. తిరుపతిలోని ఇస్కాన్ రాధా గోవిందుల కమల మందిరం 9వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా మందిరంలోని రాధాకృష్ణులకు, శ్రీ చైతన్య ప్రభువుకు గోవర్ధన శిలకు సుగంధ భరిత ద్రవ్యాలతో మహాశంఖాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. పంచామృతం, పరిమళ ద్రవ్యాలు, వివిధ రకాల ఫలరసాలతో జరిగిన శంఖాభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం రాధా గోవిందులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై 20 రకాల సుగంధ భరిత పుష్పాలతో పుష్పాభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఇక గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవంతో పులకించింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో వర్ణమయ పుష్పాలతో చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వర్ణ శోభితంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను కొలువు తీర్చారు. వందలాది మంది భక్తులు వీక్షిస్తుండగా వేద పండితులు వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రీల మధ్యన కళ్యాణ క్రతువు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో చేసిన విద్యుత్ దీపాలంకరణ ఉత్సవ కాంతులను వెదజల్లుతోంది. అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న కదిరి శ్రీ ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి గరుడోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చాక కళాకారుల విభిన్న కళారూపాల మధ్యన గరుడోత్సవం జరిగింది. డప్పు చప్పుళ్లు, కొమ్ము, మంగళ వాయిద్యాలకు భక్తుల దైవనామస్మరణలు తోడవడంతో ఆ ప్రాంతం మార్మోగింది. హైదరాబాద్లోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేశాయి. రామంతపూర్లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం, అలాగే కొత్తపేటలోని అష్టలక్ష్మి ఆలయంలో లక్ష్మీ జయంతి ఉత్సవాలు భక్తులకు పరవశాన్ని అందించాయి. భాగ్యనగరం కొత్తపేటలో కొలువైన శ్రీ అష్టలక్ష్మి ఆలయం సువాసినులతో కిటకిటలాడింది. లక్ష్మీ జయంతిని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ముత్తైదువులు పాల్గొని పునీతులయ్యారు. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మికి సహస్ర కలశాభిషేకాన్ని కమనీయంగా జరిపారు. మంగళ ప్రదాయిని అయిన అమ్మవారికి అర్చకులు శ్రీ సూక్త పఠనంతో పుణ్య జలాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత అమ్మవారిని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు.
మహిళలు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి అష్టలక్ష్మి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం పుష్పశోభితంగా కనువిందు చేసింది. భాగ్యనగరం రామంతపూర్లోని శ్రీ లక్ష్మీ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయ 43వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. రమా సమేత సత్యనారాయణ స్వామి వారిని సర్వాంగ శోభితంగా అలంకరించి చక్కగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు చేసి వేద పారాయణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువు నిర్వహించారు. కర్నూలులోని శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయ 20వ వార్షికోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ హోమం జరిపారు. తొలుత మూలమూర్తులకు సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తర్వాత ఆలయంలోని మర్రి చెట్టు వద్ద నాగప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆపై నాగశాంతి హోమాన్ని అర్చకులు భక్తి శ్రద్ధలతో నిర్వహించి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఇక కర్ణాటక రాష్ట్రం బళ్ళారి సమీపంలోని గంగావతిలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు వేడుకగా నిర్వహించారు. పాల్గొన్న పూర్ణిమను పురస్కరించుకొని అమ్మలుగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవికి ప్రత్యేక పూజాధికాలు చేశారు. తర్వాత అమ్మవారికి కుంకుమార్చన జరిపి స్వర్ణాభరణాలతో అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. భక్తుల సమక్షంలో మంగళ వాయిద్యాల సహితంగా అమ్మవారికి హారతులు సమర్పించారు. అనంతపురంలోని శ్రీ దత్తమందిరంలో వార్షికోత్సవాలు కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ అనఘాదేవి సమేత శ్రీ జ్ఞానసాగర దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఉత్సవంలో భాగంగా కలశ శోభాయాత్ర నిర్వహించారు. మహిళలు కలశాలను ధరించి పురవీధుల్లో దత్తాత్రేయుని భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆదిలాబాద్లో కామదహన ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. పాల్గొన్న పూర్ణిమను పురస్కరించుకుని నిర్వహించిన ఈ ఉత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజాధికారులు చేసి కామదహనం చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నారు. ఆ దేవదేవుడు కొలువైన తిరుమలలో భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఏకకాలంలో 4000 మందికి భోజనం అందించే సామర్థ్యం ఉన్న మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో నిత్యం అన్నప్రసాద వితరణ యజ్ఞం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు తిరుమల తిరుపతితో పాటు నిత్యం 1,00,000 మందికి తగ్గకుండా అన్నప్రసాద వితరణ చేస్తోంది టీటీడీ. ప్రతి భక్తుడు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలనే టీటీడీ మహాయజ్ఞంలో మీరు భాగస్వాములు కండి. కలియుగ ప్రత్యక్ష దైవం కరుణను పొందండి. మరిన్ని వివరాలకు 088722777777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల దివ్యక్షేత్రంలోని నాదనీరాజనం వేదికపై బుధవారం సాయంత్రం వయోలిన్ వాదన వీణుల విందుగా సాగింది. విజయవాడకు చెందిన శ్రీ అన్నవరపు రామస్వామి గారి బృందం చక్కని కృతులను స్వామివారికి నీరాజనంగా సమర్పించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తి సంగీత విభావరి జరిగింది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.